మీరు క్వశ్చన్ అడుగుతానని చెప్పి మీరు క్వశ్చన్ నెంబర్ 13559 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్. అధ్యక్ష ధన్యవాదాలు. మొదటి ప్రశ్నకి లేదండి, రెండో ప్రశ్న మూడో ప్రశ్న సేమ్, అది అప్లికబులే కాదు సార్. అది ఎందుకంటే అది ప్లానే లేదు, ప్రైవేటైజ్ చేసేకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అసలు ప్లానే లేదు. ఒకటి అధ్యక్ష, ఏమైనా సప్లిమెంటరీ ఉందా చెప్పండి. ప్రభుత్వమేమో లేదు అని చెప్తుంది అధ్యక్ష, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలంగా అడుగులు అయితే పడుతున్నాయి అధ్యక్ష. యాక్చువల్గా ఈ మధ్య అందులో 3 బ్లాస్ట్ ఫర్నిస్లు ఉంటాయి, అందులో 2 ఆపేశారు అధ్యక్ష. అందులో ఒకటి మళ్ళీ ఈ మధ్య 10 రోజుల ముందు స్టార్ట్ అయింది, కానీ ఇంకొకటి క్లోజ్ అయిపోయి ఉంది అధ్యక్ష. అలాగే 4 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. 4500 మందిని తొలగించడానికి కూడా మన ప్రతిపాదన పెడితే వాళ్ళు పెద్ద యాజిటేషన్ చేస్తే మళ్ళీ ఆపారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి ప్రైవేటీకరణకు అడుగులే అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే, ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష, ఉన్నా కూడా గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకేమో 50% జీతం ఇచ్చారు, ఈ నెలలో అయితే కేవలం 35% జీతం ఇచ్చారు అధ్యక్ష. అలాగే అలవెన్సులు కూడా కోత విధించేస్తున్నారు. 500 మందికేమో డిప్యుటేషన్ మీద నాగర్నార్ స్టీల్ ప్లాంట్కి పంపించడానికి ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష. అలాగే 2500 మందికి పెర్మనెంట్ కార్మికులకేమో విఆర్ఎస్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష, ఇది సెయిల్లో విలీనం చేయాలి అని. మరి ప్రైవేటైజేషన్కి అడుగులు వేయకపోతే సెయిల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు? అలాగే తీసుకుంటే 1500 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష. మరి వాళ్ళు 1300 రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష, మా ప్రైవేటీకరణ ఆపుతామనేసి. స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష, స్టేట్ మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష. అసలు దీనికోసము 32 మంది ప్రాణత్యాగాలు చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు, మరి లేదు అన్నప్పుడు ఈ 1500 కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్కి ఏమో 30,000 కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష. 2 ఎంపీలే ఉన్నారు, మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష. సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్కి కూడా కేంద్రం ప్రతిపాదించింది, కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష. మన స్టీల్ ప్లాంట్కి మాత్రం అవేం ఆపట్లేదు. అసలు kacontract కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వలన చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని? లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం అధ్యక్ష. వెంకటేశ్వర గారు.